వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయాల్లో కొందరు పదవుల కోసం ప్రయాణిస్తారు, మరికొందరు తమ నమ్మకాల కోసం ప్రయాణిస్తారు. అలాంటి రెండో కోవకి చెందిన వ్యక్తి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్. తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సత్సంబంధాలు ఏర్పడడంలో, రెండు పార్టీల మధ్య వారధిగా నిలవడంలో ఆయన పోషించినటువంటి పాత్ర చాలా విశేషమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష శక్తుల ఐక్యత అవసరమని నమ్మి ఎలాంటి ప్రచారం లేకుండా, ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనం ఆశించకుండా తన వంతు కృషి చేశారు. జనసేన ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ వెంట నిలిచిన అతి కొద్ది మంది ఆత్మీయుల్లో లింగమనేని రమేష్ ఒకరు. రాజకీయ ఒడిదుడుకుల్లోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన పవన్ కళ్యాణ్కి అండగా నిలిచారు. పదవి కోసం కాదు, ప్రతిఫలం కోసం కాదు, ఒక నాయకుడిపై ఉన్న విశ్వాసంతో, రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో అయినా ఈ ప్రయాణం కొనసాగించారు. నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం ఆయన వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నిబద్ధతకి, విశ్వాసానికి, సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి, నమ్మకానికి లభించినటువంటి గౌరవం. జనసేన తరఫున రాజ్యసభకు ఎంపికైన ఆయన పార్టీకి జాతీయ స్థాయిలో స్వరం వినిపించే అవకాశం పొందారు. వ్యాపారవేత్తగా విజయాన్ని సాధించిన లింగమనేని రమేష్ ఇప్పుడు పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సమస్యలు, రాష్ట్ర హక్కుల కోసం తన అనుభవాన్ని వినియోగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిబద్ధతకి దక్కిన గుర్తింపు, విశ్వాసానికి లభించిన గౌరవం. విశ్వాసానికి లభించిన గౌరవం. లింగమనేని రమేష్ గారి నూతన ప్రస్థానానికి బర్డ్ మీడియా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీ లింగమనేని రమేష్. లింగమనేని రమేష్ అనే నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ, నిష్టలను కలిగి ఉందుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.